దేనికైనా సిద్ధం. నేను అప్పుడు చెప్తున్నా, నిన్ను చూసి భయపడేవాడు ఎవరు లేడు. నువ్వేదో కేసులు పెట్టించిన నేను చేయకు, నువ్వేం చేసాను చేసుకో. నేను ప్రజల తరపు నిలబడతా ఇక్కడ, దేనికైనా ఉంటా, చూసుకుందాం. దేనికైనా సిద్ధమే. జనసేన కుటుంబం ఉంది. 150 రైల్వే షాపులు ఉంటే ఒక షాపు ఇస్తావు జనసేనకి. ఒక షాపు అంటే నీకు వాళ్ళు అడిగి మన ఓట్లు వేసేదానికే నా జనసేన వేరే దాని పైకి లేదా? ఒక్క షాప్ ఇస్తావు. ఏం చేసావు చెప్పు జనసేనకి? నాకు మళ్ళీ నేను కొత్తగా వచ్చాను, పాత వాళ్ళకి సాయం చేయాలి కదా. ఎవరు ఒక నడ్డం పెట్టుకొని రాజకీయం చేస్తున్నావు తప్పితే జనసేనకి ఏం చేస్తావు? ఇక్కడ కాదు, జిల్లాలో ఉన్నటువంటి చాలా మంది జనసేన వాళ్ళు చాలా కార్యకర్తలు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. చాలా అన్యాయం, వాళ్ళు ఓట్లు వేసి అన్యాయం పెట్టారు. వాళ్ళందరూ కూడా నేను అండగా ఉంటా. నేను ప్రతి కాన్స్టిట్యున్సీకి జరిగేటటువంటి ప్రతి విషయం నేను ఓపెన్ అవుతా.